హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫేస్బుక్ మెసెంజర్లో డార్క్ మోడ్ ఏ విధంగా ఎనేబుల్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ట్రిక్. ఎవరైనా కానీ ఒక్క నిమిషంలో ఇది అప్లై చేయొచ్చు. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు పని చేస్తేనే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా ఫేస్బుక్ మెసెంజర్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ప్రొఫైల్ పై ట్యాప్ చేసినట్టయితే నాకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే డార్క్ మోడ్ అని కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఇప్పుడే మీ ఫేస్బుక్ మెసెంజర్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ డార్క్ మోడ్ కనిపించదు. ఆల్రెడీ మీరు ఈ ట్రిక్ ఉపయోగించినట్టయితే మీకు కనిపించవచ్చు. ఇంతవరకు మీరు ఈ ట్రిక్ ఉపయోగించినట్టయితే మీకు డార్క్ మోడ్ కనిపించకపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, డార్క్ మోడ్ అని ఉంది. అంతేకాదు స్లైడర్ కూడా ఉంది. ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే ఈ విధంగా డార్క్ మోడ్లోకి వెళ్తుంది. మీకు డార్క్ మోడ్ వద్దు అనుకుంటే ఈ విధంగా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. డార్క్ మోడ్ ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా కనిపిస్తుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఇది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఫేస్బుక్ మెసెంజర్లో మీరు ఒక ఎమోజీ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెండ్ కాదు, రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను ఈ ఎమోజీ హాఫ్ మూన్ ఎమోజీ చూస్తున్నారు కదా, ఇది రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఇదే విధంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా కానీ ఈ ఎమోజీ మీకు పంపించమనండి. ఒకసారి మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒకసారి ట్యాప్ చేసి మీరు ఈ చాట్ స్క్రీన్ నుంచి బ్యాక్ వెళ్ళి ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ డార్క్ మోడ్ కనిపిస్తుంది. అయితే ఈ ఎమోజీ ఎక్కడ ఉంటుందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, నేను ఈ ఎమోజీ రిసీవ్ చేసుకున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు ఈ ఎమోజీ పంపించి వాళ్ళకి డార్క్ మోడ్ ఎనేబుల్ చేయాలన్నా లేదా మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ఈ ఎమోజీ ఎక్కడ ఉండాలో తెలియవలసి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ చాట్ స్క్రీన్లో ఎమోజీ కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే స్టిక్కర్స్ GIF ఎమోజీ అని కనిపిస్తుంది కదా, ఎమోజీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే కింద మనకి చాలా ఎమోజీ ఐకాన్స్ కనిపిస్తాయి. ఇక్కడ సెకండ్ చూస్తున్నారు కదా, బేర్లా కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బాటం వరకు వెళ్ళండి. మీకు ఈ విధంగా హాఫ్ మూన్ ఎమోజీ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు మీ ఫ్రెండ్కి ఎనేబుల్ చేద్దాం అనుకుంటే మీరు పంపించండి. మీకు ఎనేబుల్ అవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్ని మీకు పంపించమనండి. ఆల్రెడీ మా ఫ్రెండ్ నాకు పంపించారు, ఇప్పుడు నేను పంపిస్తున్నాను. ఈ విధంగా పంపించిన తర్వాత ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఈ హాఫ్ మూన్ ఎమోజీ పై ట్యాప్ చేస్తే వాళ్ళకు కూడా డార్క్ మోడ్ బటన్ ఎనేబుల్ అయిపోతుంది. మనకి నార్మల్ గా ఫేస్బుక్ మెసెంజర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ప్రొఫైల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డార్క్ మోడ్ అని కనిపిస్తుంది. కావాలనుకుంటే ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ విషయం అందరికీ తెలుసు. వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.